అంటే భార్యాభర్తలిద్దరూ సమానమే అంటారు కదా, నేనొచ్చినా మావయ్య వచ్చినా సమానమే అవుతుంది. ఆ, అలా అయితే సమానత్వం అవుద్ది. సరే అండి, వెయిట్ చేస్తా. సరే అల్లుడు గారు, పంపిస్తున్నా. హ్మ్. ఏంటలా నిలబడి చూస్తున్నారు? వెళ్ళి ఆ సైకోగాన్ని తీసుకురండి. హ్మ్. వీడొక శాడిస్ట్. అల్లుడు గారు, అల్లుడు గారు రండి. ఆ, ఏమైంది బాబు, ఆగారు? మీరు ఎప్పుడొచ్చారని అడగలేదు అత్తగారు. ఎప్పుడొచ్చారు అల్లుడు గారు? ఆ, ఇప్పుడే వచ్చాను అత్తగారు. ఏమండి, అల్లుడు గారు లోపలికి తీసుకెళ్ళండి. ఆ, పద బాబు. వెళ్దాం రండి. పదండి. ఇప్పుడు స్టార్ట్ అవుద్ది అల్లుడు గారు. అదేంటమ్మా ఆయన అంత ఈజీగా లోపల పంపించేశావు? టార్చర్ స్టార్ట్ చేస్తావనుకున్నాను. అప్పుడే ఏం చూసావే, ముందు ముందు ఉంది. బిడ్డకి విడుదలే. ఆ, ఈ దెబ్బకి సమానత్వం సెట్ అయిపోవాలి. మ్మ్. చూడండి, ముగ్గురం ఒకే మాట మీద ఉందాం. ఆడి సమానత్వానికి సమాధి కట్టించేద్దాం. తాపీ మేతలను తీసుకొచ్చామంటారా? నువ్వెప్పుడొచ్చావు? బావు నిన్ను రమ్మంటున్నాడు రా. ఎందుకు? లోపలికి నేను తీసుకొచ్చాను కదా, ఆయనకి కావాల్సినవన్నీ ఇప్పుడు నుంచి నువ్వే చేయాలంట. ఎందుకంట? సమానత్వం అంట. ఉమ్. మన ఇంట్లో కూడా బావ డామినేషన్ ఏటమ్మా. మీరు బాహుబలి సినిమా చూసారా? ఆ, చూసాము. ప్రభాస్ ఎంత బాగా బాణాలేస్తాడు. అలాంటి వీరుడికి కూడా క్లైమాక్స్ లో 2-3 బాణాలు తగిలాయి. నిజమే. యుద్ధం చేసేటప్పుడు వాళ్ళకే కాదు, 1-2 దెబ్బలు మనకు కూడా తగులుతాయి. అన్నీ మనకే తగిలితే? ఆ? తెలుగు వదిలేటి ఎలా వచ్చారు? అల్లుడు గారు, మీరేంటి ఈ గదిలో ఉన్నారు? మీరు పడుకోవాల్సింది పక్క గదిలో కదా. ఎందుకు? ఈ గదిలో ఏసీ ఉంది కదా, సరిపోద్ది. లాస్ట్ టైం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఏసీ లేని రూమ్ ఇచ్చారు కదా, అందుకనే మీకు కూడా ఆ గదిలో అరేంజ్ చేశాను. పక్క సమానత్వం. మ్మ్. ఆ, ఏం ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, మళ్ళీ సమానత్వం మిస్ అవుతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? అంజు నా దగ్గర పడుకొని మీరు ఆ గదిలో పడుకుంటే సమానత్వం పోతుందనా? ఆ, అందుకే మామయ్య గారిని మీకు ఆ గదిలో సెట్ చేశాను. వెళ్ళండి, వెళ్ళి మామయ్య గారి దగ్గర పడుకోండి. అప్పుడు సమానత్వం సెట్ అయిపోతుంది. ఆ. దెబ్బ వెళ్ళండి. వేశారు. అమ్మా, నీ గురకనే గూడ్స్ ట్రైన్ అన్నాడంటే నాన్న గురక సౌండ్ విని హెలికాప్టర్ అంటాడేమో. అంజు, అంజు, వేడి నీళ్ళు పెట్టావా? స్నానం చేయాలి. పెడదామని అనుకున్నానండి, కానీ మా అమ్మ వద్దని చెప్పింది. మీ అమ్మ కాదే, నాకు. అసలే చలికాలం. మీకోసమే వద్దన్నాను అల్లుడు గారు. అదేంటి? కిందటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నేను చన్నీళ్ళతో స్నానం చేశాను కదా, ఇప్పుడు మీరు వేడి నీళ్ళతో స్నానం చేస్తే సమానత్వం పోతుంది. ఆ, అంటే మీరు వచ్చింది వేసవికాలం, చల్ల నీళ్ళైనా ఓకే, ఇది వింటరు. నేను మీకు ఫోన్లో ఏం చెప్పాను? మిమ్మల్ని మీ సమానత్వాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పానా లేదా? ఆ, ఆ. మ్మ్, సమానత్వమే ఇంపార్టెంట్. మ్మ్. సమానత్వమే ముఖ్యం. సర్లే. మ్మ్. అత్తగారు, అత్తగారు, అల్లుడు గారు, ఏంటి అల్లుడు గారు, ఏమైంది? మా ఇంట్లోని మా ఆవిడే వంట చేసి మీ ఇంట్లోని మా ఆవిడే వంట చేస్తే సమానత్వం ఉండదు. అంటే నేను వంట చేస్తే మీకు నచ్చుతుందో లేదో అని. ఉమ్, మీరు వండింది ఎలా ఉన్నా తింటా, ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తింటా. పక్కానా? పక్కా. నాకు కలిసింది కూడా అదేలే. ఆ, అదే, అంటే దుమ్ము లేపేస్తాను చూడండి. ఆ. అమ్మా, వాడినేదో చేసేస్తానన్నావు. చేస్తుందిగా వంట. హా, అన్నీ కరెక్ట్ గా వేసి చేస్తే అది వంట. ఆ. అదే ఈ డబ్బాడు కారం వేసి చేస్తే అది మంట. అదంతా నేను చూసుకుంటానులే. ఆ. అల్లుడు గారు, ఆ, వంటలన్నీ నేనే చేశాను. అదే సమానత్వం. వడ్డించమంటారా? ప్రతిసారి మీరు